హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, సైకాలజీలో రిపీట్ అయ్యే బిట్స్లో భాగంగా ఒక టాపిక్లో మనకి దశల్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అడుగుతుందంటే ప్రశ్నించే వయసు ఏంటి, అనుకరణ వయసు దేంట్లో ఉంటుంది, శైశవ దశలో ఉంటుందా, పూర్వ బాల్య దశలో ఉంటుందని అడుగుతున్నారు కదా. దాంట్లో భాగంగా శైశవ దశలో కొన్ని కీ పాయింట్స్ చూద్దాము. శైశవ దశ అంటే జీవితానికి పునాది ఏర్పరిచే దశ, రోగాలు వచ్చే దశ, నార్సిజం అనే లక్షణం కనబడే దశ. ఇలా కూడా అడగచ్చు, నార్సిజం అనే లక్షణం కనబడే దశ ఏంటి, శైశవమా, పూర్వ బాల్యమా, ఉత్తర బాల్యమా. సో అలాగా శిశువు అందంగా ఆకర్షణీయంగా కనబడే దశ, పాలదంతాలు ప్రారంభమయ్యే దశ. పాలదంతాలు ప్రారంభమయ్యే దశ ఏమిటి, పాలదంతాలు ఊడిపోయే దశ ఏమిటి, సో శాస్త్రదంతాలు ఏర్పడే దశ ఏమిటి, ఇవి కూడా అడగచ్చు. నెక్స్ట్ మొక్కై వంగంది మానే వంగని అనే సామెత వర్తించే దశ, శిశు మరణాలు ఎక్కువగా సంభవించే దశ, ముద్దు పలుకుల దశ, ప్రాగభాష రూపాలు గల దశ, టీకాలు వేయించే దశ, తల్లిపాలు కాకుండా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకునే దశ, నైతిక వికాసం ప్రారంభం కాని దశ, ఏకాంతర క్రీడలు ఆడే దశ. అలాగే ఈ దశ పూర్తయ్యేసరికి 20 పాలదంతాలు, 16 పాలదంతాలు పైన, 8 కింద 8 వస్తాయి. భావనల వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ, సృజనాత్మకత ప్రారంభమయ్యే దశ. నెక్స్ట్ దశ మనం చూసుకున్నట్లయితే పూర్వ బాల్య దశ చూద్దాం. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ, ప్రశ్నించే వయస్కుల దశ, మారం చేసే వయస్కుల దశ, నేర్చుకోవడానికి సంసిద్ధుడయ్యే దశ, శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ, ప్రమాదాల వయస్కుల దశ, సాంఘిక వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్, షేక్స్పియర్, అసూయ ఎక్కువగా ఉండే దశ, మాంటిసోరీ, కిండర్ గార్డెన్ వంటి పాఠశాలలో సమర్థించే దశ పూర్వ బాల్య దశ. తర్వాత ఉత్తర బాల్య దశ మనం చూసినట్లయితే సమవయస్కులు బృందాలుగా ఏర్పడే దశ, అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ, బడాయి స్వభావం ఎక్కువగా ఉండే దశ, కోతి కొమ్మచ్చులాడు వయసు కల దశ, ముఠా ప్రవర్తన ఉండే దశ, అభిరుచులు ఏర్పడే దశ, తల్లిదండ్రులకు సమస్య దశ, పాఠశాల పరిసరాలు సర్దుబాటు చేసుకునే దశ, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, అన్నం తినడం మొదలైన స్వయం పోషక కౌశల్యాలు ఏర్పడే దశ, ఇంటిని శుభ్రపరచడం, తల్లిదండ్రులకు పనిలో తోడ్పడడం, సాంఘిక కౌశల్యాలు అభివృద్ధి చెందాయి, చదవడం, రాయడం, అవగాహన చేసుకోవడం, పాఠశాల కౌశల్యాలు, వెక్కిరించడం, కథలు చెప్పడం, బడాయిలు చెప్పడం, భాషా కౌశల్యాలు, పాఠశాల దశ, పరిశీలన శక్తి ఎక్కువగా ఉండే దశ, ఆటపాటల దశ, ఉద్వేగ గ్యాదరింగ్స్ ఏర్పడే దశ. ఇది ఉద్వేగ గ్యాదరింగ్స్ ఏర్పడే దశ. మనం చూసినట్లయితే అవి మెయిన్గా ఆ 3 గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే కంది అడ్రినలిన్ గ్రంథి. ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ ఏంటంటే శైశవ దశ, ఉద్వేగాలు అస్థిరంగా గల దశ కౌమార దశ, ఉద్వేగాలు స్థిరత్వంగా గల దశ వయోజన దశ, ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశ శైశవ దశ, తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ శైశవ దశ, తీవ్రమైన ఉద్వేగతన్యతతో కూడుకున్న దశ కౌమార దశ, ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కూడా మనకి కౌమార దశ అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఈ బిట్ అయితే వచ్చింది. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం 3 నెలల వయసులో కనబడుతుంది. 1 సంవత్సరం వయసు వచ్చేసరికి అసూయ ఏర్పడను. ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసింది బ్రిడ్జెస్. ఇవి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ దశలకు సంబంధించి. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.